హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో రీసెంట్గా అయితే ఒక సిస్టర్ నాకు డిఎం చేసింది. ఇట్లా మా బ్రదర్ని జర్మనీ పంపుదాం అనుకుంటున్నాము. సో అదేవిధంగా యూకే కూడా చూస్తున్నాం బ్రదర్. సో రెండిట్లో ఏది బాగుంటుంది అని చెప్పేసి అయితే నాకు డిఎం చేసింది. అదేవిధంగా ఇంకొక బ్రదర్ వచ్చేసి, బ్రదర్ నేను ఇట్లా ఐర్లాండ్ పోదాం అనుకుంటున్నాను మాస్టర్స్కి. ఐర్లాండ్ బాగుంటుందా మాస్టర్స్కి అని అడుగుతున్నాడు. నిజంగా చెబుతున్నాను. సో ఏంటి అంటే మనందరికీ మాస్టర్స్ అంటే మనకి ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, లండన్ ఇవే కనపడతాయి. నిజం చెప్పాలంటే యూరోపియన్ కంట్రీస్ మాస్టర్స్ చాలా బాగుంటాయి. దట్టు అసలు ఫీజు అనేది ఉండదు కొన్ని యూనివర్సిటీలకి అయితే. కొన్ని యూనివర్సిటీలకి లైక్ లాస్ట్ టైం మేము స్విట్జర్లాండ్లో చూసినప్పుడు అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్కి ఒక యూనివర్సిటీకి లైక్ 200 యూరోస్ ఏమో ఉన్నాయి. సో అంటే ఐ మీన్ 20K 30K ఏమో ఉంటుంది. సో యూరోప్ కంట్రీస్లో మనకి దాని గురించి జనాలు చెప్పక కన్సల్టెన్సీ వాళ్ళ కమిషన్స్ కోసం మిమ్మల్ని ఈ కంట్రీస్ పంపిస్తారు, కానీ యూరోప్ కంట్రీస్ అనేవి వాళ్ళు చెప్పరు. ఎందుకంటే అక్కడ వాళ్ళు కనుక ఒక అడ్మిషన్ చేస్తే వాళ్ళకి అమౌంట్ రాదు. సో అందుకని చెప్పేసి వాళ్ళు మనకి ఇట్ల గురించి చెప్పరు. దయచేసి మీకు కనుక ఏదన్నా ఐడియా ఉంటే ఈ యూరోపియన్ కంట్రీస్ లైక్ ఇటలీ కానీ, జర్మనీ కానీ, ఐర్లాండ్ కానీ, సో ఇట్లాంటి యూనివర్సిటీస్కి అడ్మిషన్స్ వేసుకోండి. ఎందుకు అంటే ఈ యూనివర్సిటీల్లో మనకి ఫీజు కూడా ఏమీ ఉండదు. సో మన పేరెంట్స్ నుంచి మనం అమౌంట్ తీసుకొని లోన్లు తీసుకొని ఇక్కడ దూరం వచ్చి ఇబ్బంది పడి మళ్ళీ ఆ లోన్ రీపేమెంట్ కట్టడానికి అవస్థలు పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండిద్ది యూరోపియన్ కంట్రీస్లో. సో దీని గురించి చాలామందికి అవగాహన లేక అందరూ ఇటు వస్తున్నారు. కానీ సో వీలైనంత వరకు ఆ యూరోపియన్ కంట్రీస్ అయితే చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. థ్యాంక్ యూ.